ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనం కూర్చునే ముందరే తెలిసింది ఏంటంటే యనమల కృష్ణుడి గారి బాటలోనే పిఠాపురం వర్మ గారు ఓకే లేటెస్ట్గా వస్తున్న అంటే కాస్త నిక్కచ్చైన వార్తే వస్తుంది. అవునా? క్రెడిబుల్ సోర్సెస్ నుంచే వస్తుంది. వెరీ షార్ట్లీ ఆయనకు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని. అంటే 1-4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను. మేబీ అంటే అదే నిజమైతే అది ఒక చాలా సీరియస్, మన వాళ్ళ భాషలో షాకింగ్ అంటారు చూడండి, తెలుగుదేశం పార్టీకి అంతకుమించి జనసేన పార్టీకి. ఎందుకంటే వర్మ మీదే విజయం ఆధారపడి ఉంది. వర్మే ఇక్కడ అంతా చేయాలన్న స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉన్నారు కాబట్టి ప్రతి సభలో ఓటర్ల కంటే ముందు వర్మ చాలా డిసప్పాయింట్ అయిన మాట నిజం. అది మీరు అన్ని చోట్ల చూస్తారు, అనపర్తిలో చూస్తారు, ఇంకో చోట చూస్తారు. మీరు ఇంకోటి దీనికి ఉండిని కూడా మీరు కలపచ్చు. ఓపర్లీ శివరామకృష్ణరాజు ఉండి అనపర్తి కూడా ఆయన రామకృష్ణారెడ్డి గారికి బీజేపీ కండు వేసి ఆయన అవును అక్కడి నుంచి కంటెస్ట్ చేయించడం. పాపం మిలిటరీ రాజు గారేమో అసలైన కార్యకర్త, ఆయన విధానాలు పక్కన పెడితే ఆయన అసలైన కార్యకర్తకి బీజేపీలో సీట్లు రావు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇచ్చి లాక్కోవటం, ఇవ్వకపోతే అదొక పద్ధతి, ఇచ్చి వెనక్కి లాక్కోవటం. బీజేపీలో జనరల్గా అట్లా ఇచ్చిన తర్వాత వెనక్కి వాపసు తీసుకోవడం జరగదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొన్ని ప్రత్యేకమైన మినహాయింపు. ఫర్ దట్ మ్యాటర్ పరిపూర్ణానంద స్వామి కూడా అదే కదా. ఆయన ఏమంటున్నాడు, పార్టీ నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడ మకాం వేసి కృషి చేశాను. అదివరకు నరేష్ చేసేవాడు అట్లాగే బీజేపీ అదేదో ఆయన. సో కొంతమంది కొన్ని ఐడియాస్ ఇచ్చాక వెళ్తారు, కానీ వర్మది ఇంకా కీలకం అవుతుంది. ఎందుకంటే వర్మ అక్కడ ఉన్న ఆయన కానీ ఈయన కానీ వాళ్ళను డిస్టర్బ్ చేయటము, పవన్ కళ్యాణ్ అక్కడ ఇంపోజ్ చేశారనే ఒపీనియన్. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండి ఆయన చివరి నిమిషంలో సర్దుకున్నాను అని అన్నారు. మరి అక్కడ నిజంగా అదే జరిగిందంటే క్షేత్రస్థాయిలో వాతావరణం గందరగోళం అయింది అని మనం భావించాలి. ఇక్కడ రెండు రామకృష్ణుడు గారి సొంత సోదరుడు, సో ఆయనే వాళ్ళ అన్నను ధిక్కరించి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్మకి అలాంటి బాండేజ్లు ఏం లేవు కదా. అంటే కృష్ణుడిదేమో ఎక్స్పెక్టెడ్ అండి. అయినా 2 సార్లు నుంచి ఏదో ఇచ్చారు, గెలవలేదు కాబట్టి కూతురుతో ఏదో ట్రై చేస్తాము, అది ముందు నుంచి ఇది నడుస్తూ వచ్చింది. నిజానికి టీడీపీలో మొదటి గొడవ ఏదైనా ఉంటే ఆ మొదటి గొడవల్లో రామకృష్ణుడు వర్సెస్ కృష్ణుడు సమ్ టైమ్ ఎప్పుడో రైల్లో కూడా కలిసాను నేను. కాబట్టి అది సంభవం. ఆయన అలా ఉండే అవకాశం లేదు. మీరు కర్నూలులో కూడా కేఈ కుటుంబంలో మీరు చూసినా ఇప్పుడు ఒకరు వెళ్ళి సర్దుకుంటే రెండో వాళ్ళు ఏమవ్వాలి. నిన్న మేము చర్చ పెడితే ఇటువైపున కేసినేని అని, ఇటువైపున కేసినేని చిన్న. తెలుగుదేశంలో ఇవి తక్కువగా లేవండి సమస్యలు. మీరు మీడియా ప్రొజెక్షన్ వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. యనమల రామకృష్ణుడు లాంటి కీలక నాయకుడు వైసీపీలోనే ఉండి అతని తమ్ముడు వేరే పార్టీలకు వెళ్ళి ఉంటే దాని మీద ఎంత దుమారం వచ్చి ఉండేది మీరు చూడండి. ఇప్పుడు అది నో న్యూస్ ఫర్ సమ్, బిగ్ న్యూస్ ఫర్ సమ్. నేను అలాగే మనం గతంలో మాట్లాడిన డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా తెలుగుదేశంలోకి వచ్చాడు. బట్ దెర్ ఇస్ నో హైప్ బికాజ్ ఆయనకు మళ్ళీ యాంటిసిపేటెడ్. నేను అంటుంది చాలా వరకు ఇప్పుడు ఈవెన్ రఘురామకృష్ణరాజు వెళ్తే కూడా షాక్ అని పెడతారు కదా మన వాళ్ళు హెడ్డింగులు. అంటే రిలేటివ్ ఇంపార్టెన్స్, ప్రొజెక్షన్, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇవి చాలా వేరీ అవుతున్నాయి. మీరు చెప్పేది కనుక నిజంగా వర్మ కనుక అటు వెళ్తే అది బిగ్ సెట్ బ్యాక్, నాట్ ఓన్లీ షాక్, బిగ్ సెట్ బ్యాక్ ఫర్ ఇది అవుతుంది. అలయన్స్ టోటల్గా ఒక పిల్లర్ కదా పవన్. దానికి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను. లోకేష్ ఇక్కడ నేను కొంతమంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు లోకేష్ రావట్లేదు అని వేరే పార్టీలతో. లోకేష్ ఇప్పుడు వనరులు సమీకరించలేక చాలా అవస్థ పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి వనరులు సమీకరించి వాళ్ళ నాన్నకు అందించడంలో ఆయన పీకల వరకు మునిగి ఉన్నాడు. ఎవరు డబ్బులు తేవట్లేదు. జనసేన ఈసారి కూడా ఆర్థిక వనరులు సమీకరించడంలో అట్లంటే విఫలమైంది. సో తర్వాత ఆయన తెర వెనకే ఉండి తప్ప ఇది నడవదనే ఒక పరిస్థితిలో పడిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. సో దేర్ ఆర్ మెనీ ఆర్డ్స్. దీని సారాంశం ఏంటంటే కార్యకర్తల పరంగా కానీ ఇంకొక కానీ చాలా ఆర్డ్స్తో ఎన్డీఏ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంటర్వ్యూలు మనం అవన్నీ నేషనల్ మీడియాకి ఇచ్చాం. అంటే ఇక్కడ నేషనల్ మీడియా దగ్గరికి ఇప్పుడు వెళ్తుంది టీడీపీ ఒక ఇంప్రెషను ఇవన్నీ చేయడానికి. అన్నీ ఒకేసారి జరగవు కదా. సో అక్కడ ఇలా మాట్లాడుతున్నారు. మరి చూడాలి. ఇట్ ఇస్ ఏ బ్యాటిల్ ఆఫ్ ఇట్స్. వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద దుమారం సాగుతున్నట్టుంది. వీవీప్యాట్స్ గురించి ఒకటి అనుకున్నాం సార్ మేము. యా
సరే, నరేంద్ర మోదీ గారు వీవీప్యాట్ల మీద తీర్పు ప్రతిపక్షానికి చెంపదెబ్బ అని ఒక మాట వేశారు. సరే, ఆ కేసు వేసింది ఏడీఆర్ ఎవరో వేశారు, ప్రతిపక్షం కూడా వేసింది అనుకుందాం. ఎవరి సిటిజన్ ఒక రైట్ ఉంది ఎన్నికల వ్యవస్థ ఇలా ఉండాలని అడగడానికి. వీవీప్యాట్లు అంటే ఓటర్ వెరిఫికేషన్ ప్యాడ్స్. నా ఓటు నేను అనుకున్న వాళ్ళకి పడిందా లేదా అని వెరిఫై చేయడానికి ఒక పద్ధతి అని. ఇవి చాలా తక్కువగా పెట్టారు. ఐ థింక్ 10% కూడా కాదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3 బూతుల్లో పెట్టాలనే దాంతో చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్ని చోట్ల పెట్టడానికి మ్యాన్ పవర్ చాలదు, ఎంచడానికి కూడా చాలా కావాలి, ఈవీఎం పర్పసే పోతుంది, మనుషులు వచ్చి మాన్యువల్ కౌంటింగ్ పెడితే అని చెప్పింది. అంతేగాని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 100 జాగ్రత్తలు చెప్పింది సుప్రీంకోర్టు. రెండవది, అసలు మోడీ గారికి ఎందుకు సంతోషం? ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా ఇంకోటైనా ఎన్నికల పద్ధతి ముఖ్యం కదా. సో అన్నింటినీ ఒక విధంగా బీజేపీ వర్సెస్ అదర్స్ అని చూస్తున్న పద్ధతిలో తప్ప, ఇది సుప్రీంకోర్టు హైయెస్ట్ యాంగిల్లో వాళ్ళు చెప్పారు. ఇంకా ఏం చేయాలి, మరింత ప్రూఫ్గా ఇబ్బంది లేకుండా ఎలా రావాలని దావైపు ఆలోచించాలి తప్ప వీవీప్యాట్లకు ఒప్పుకోలేదు కాబట్టి. అంటే 100% ఇట్లా ఎలా ఒప్పుకుంటారండి? 3 దశలు ఇది ఎక్స్పెక్టెడ్. 3వ దశ పోలింగ్కి సిద్ధమవుతుంటే ఇప్పుడు ఎలా పెడతారు మళ్ళీ? దానికి కూడా కేసు వస్తుంది. మొదటి 2 దశలకు లేకుండా తర్వాత పెట్టారు మాకు వస్తుందని. కాబట్టి సుప్రీంకోర్టు కాషస్గా వాళ్ళు ఇది తీసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కానీ దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ మిస్టర్ మోడీ టు బీ సో మచ్ రిజాయిస్డ్ ఓవర్ ది వేడిక్ట్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్ట్ యాజ్ ఇఫ్ హీజ్ ఆన్ ది అదర్ సైడా. ఈ పెద్ద ప్రశ్న. కాబట్టి అంటే అది ఆయన ధోరణిని తెలియజేస్తుంది. ఈ మధ్య మనం 2-3 నాయకుడి స్థాయిలో ఉండాలి అన్న. దేశ నాయకుడు, ప్రధానమంత్రి, వ్యవస్థ ఎవరు గెలిచినా ఎవరు ఎన్నికల వ్యవస్థ, అది ఎందుకు ఆయన అలా తీసుకుంటున్నాడు అనేది నిజంగా ఆయన విశ్వగురు అని ఒకప్పుడు అంటున్నప్పుడు దేశం మొత్తాన్ని గురించి ఆలోచించాలి కదా. సో ఇది ఆశ్చర్యకరం. రెండవది, పాఠకులు లేదా వీక్షకులు కూడా సుప్రీంకోర్టు ఏదో వీవీప్యాట్ల కాన్సెప్ట్ను తిరస్కరించడం అనేది కూడా ఇక్కడ సమస్య కాదు. ఇన్బిల్ట్గా ఏదైనా ఉండాలి తప్ప మనం బయట నుంచి పెట్టి ఇప్పటికిప్పుడు ఇన్ని లెక్క పెట్టడం ఈ దశలో అసలు సాధ్యం కాదు. అది సుప్రీంకోర్టు క్రక్స్, అది స్పిరిట్. ఇంకోటి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఉండాలని. ఇప్పుడు ఇవన్నీ ఎంచి చెక్ చేసే పని మనిషికి అప్పగిస్తే, మాన్యువల్ పోలింగ్లో తప్పులు ఉన్నాయని మనం దీనికి వెళ్ళి ఇది సరిగ్గా ఉందా లేదా అని చూసేది మనిషికి ఇస్తే మళ్ళీ మొదటికే కదా అనేది వాళ్ళు తీసుకున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చాలా కీలకమైన అంశాలే ఈరోజు వైసీపీకి సంబంధించి. ఇది బిగ్ డే. వాళ్ళ మేనిఫెస్టో, కొన్ని పథకాల విస్తరణ, కొన్ని చోట్ల ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇది చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు మాదిరి తాను అబద్ధాలు చెప్పేవి చేయదలుచుకోలేదని చెప్తూ దానికి ఉదాహరణగా అవతల వాళ్ళు 4,000 పెడితే ఈయన 3,500 దగ్గరే పెన్షన్ ఆపారు. అది కూడా 2028లో 500, 29లో ఇంకొక 500 పెంచి దాన్ని 3,500 చేస్తామని చెప్పారు. తాను ఏం చేయగలడో, ఎంత చేయగలడో అంతే చేస్తాననే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారి ఆరోపణలని ఖచ్చితంగా సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఇంటర్లింక్ అయి ఉన్న అంశాలు ఇక్కడ బయటపడ్డాయి రవి గారి విశ్లేషణలో. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. మరి పోలీస్ కమిషన్లు, ఎలక్షన్ కమిషన్ చూస్తున్నందువల్లైనా వైజాగ్ పోలీస్ కమిషనరు దీని మీద చాలా అంటే టెక్నికల్గా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తారు పోలీస్ అని అనుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు, చోటే భాయ్ దగ బడే భాయ్ పగ అని కేసీఆర్ అన్న దాంట్లో కూడా ఎవరు ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నారు, ఎవరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎస్టాబ్లిష్ అవుతోందనేది మనకి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారి మాటల్లో మేం కోల్చం దానంతట అదే కూలిపోతుంది. దానంతట అదే కూలిపోవటానికి అదేం పేకమాట కాదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, గవర్నమెంట్ నడుస్తుంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా గట్టిగా ఒక ఫోర్స్ ఉంది హెడ్ క్వార్టర్స్ నుంచి. ఖచ్చితంగా బీజేపీతో హెడ్ ఆన్ అనే దాని మీద ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటేనే ఆయన కంటిన్యూయన్స్ అనేది అక్కడ ఉంటుందనేది అన్యాపదేశంగా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయనకు అందుతున్న సందేశంగా రవి గారి విశ్లేషణ. అండ్ దాంతోపాటు వీవీప్యాట్స్ విషయంలో ప్రధానమంత్రి దేశ నాయకుడి మాదిరి కాకుండా ఇంకో తరహాలో మాట్లాడటం అనేది దురదృష్టకరం. సో మరిన్ని అంశాలతోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. రవి గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.